గురువుకు పాఠం. రామానందుడికి ఎవరూ లేరు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోగా వాడు ఒక గురుకులాశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుకు శుశ్రూష చేసుకుంటూ జీవించసాగాడు. గురువు చాలా మంచివాడు. ఆయన తన వద్దకు వచ్చిన ధనికుల బిడ్డలతో పాటు రామానందుడికి కూడా సమంగా చదువు చెప్పాడు. 20 ఏళ్ళు వచ్చేసరికి రామానందుడు అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు రామానందుణ్ణి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, నాయనా, నువ్వు చాలా తెలివైన వాడివి. డబ్బుకు ఆశపడకుండా గ్రామాలకు పోయి అక్కడి వాళ్ళను విద్యావంతుల్ని చెయ్యి. అభిమానంతో గ్రామస్తులు ఏది ఇచ్చినా తీసుకొని దానితో తృప్తిపడు. కానీ ఎన్నడూ అత్యాశకు మాత్రం పోకు అని చెప్పాడు. గురువర్య, మీరు చెప్పినట్టు నడుచుకుంటాను. మీరు ముందుగా ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళతాను అన్నాడు రఘునందుడు వినయంగా. ఏ గ్రామానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పొరపాటున కూడా మూర్ఖపురానికి వెళ్ళవద్దు. ఈ ఒక్క సలహా గుర్తుంచుకుంటే చాలు అన్నాడు గురువు. రామానందుడు గురుకులాశ్రమం వదిలి బయలుదేరాడు. అతడి అదృష్టమో దురదృష్టమో కానీ చీకటి పడుతున్న వేళలో అతడు మూర్ఖపురమే చేరాడు. ఇక ఆ రాత్రి అక్కడ గడపక తప్పదనుకొని అతడు ఒక గృహస్థుని ఇంట బస చేశాడు. గృహస్థుడు అతన్ని, ఎవరు బాబు నువ్వు? వృత్తి ఏమిటి అని అడిగాడు. రామానందుడు తనను గురించి చెప్పుకున్నాడు. వెంటనే గృహస్థుడు అతనికి దండం పెట్టి, చిన్నవాడికైనా బాగా చదువుకున్నవాడైతే చెయ్యెత్తి మొక్కమని శాస్త్రాలు చెబుతున్నాయి. మా ఊళ్ళో సరైన గురువు లేక పిల్లలు చెడిపోతున్నారు. నువ్విక్కడే ఉండి మా ఊరి పిల్లలకు చదువు చెప్పాలి అన్నాడు. గురువు చెప్పిన మాట గుర్తుంచుకొని రామానందుడు ఆ ఊళ్ళో ఉండడం తనకు వీలు కాదన్నాడు. అయితే మర్నాడు తెల్లారేసరికి ఊరి వాళ్ళు చాలామంది రకరకాల కానుకలతో రామానందుడి దగ్గరకు వచ్చి తమ పిల్లలకు చదువు చెప్పవలసిందిగా కోరారు. ఆ కానుకలు చూసేసరికి రామానందుడికి ఆశ పుట్టింది. చదువు కోసం ఇంతగా తాపత్రయపడే వాళ్లకు చదువు చెప్పడం తన ధర్మంగా భావించాడు. ఈ విధంగా అతను గురువు ఇచ్చిన సలహాను తోసిపుచ్చాడు. గ్రామాధికారి రామానందుడి కోసం ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాడు. అతడు బడి ప్రారంభించే ముందు ఆయన, నీ బడి కనబడే పెద్ద ఇంట్లో ఉండవలసి వస్తోంది అని చెప్పాడు. రామాపతికి గ్రామాధికారి మాటలు అర్థం కాలేదు. మూర్ఖపురం పిల్లలు మహా అల్లరి వాళ్ళు. పరమానందుడు ఏం చెప్పినా వినకుండా అల్లరి చేస్తుండేవాళ్ళు. పరమానందుడు వాళ్ళలో ప్రతి ఒక్కరిని శ్రద్ధగా గమనించి అంతా అల్లరి వాళ్ళు కారని, వాళ్ళలో కొందరు మిగతా వాళ్ళను పాడు చేస్తున్నారని గ్రహించాడు. అతడు అల్లరి పిల్లల్ని వేరు చేసి ఒక రోజున వాళ్ళను కఠినంగా శిక్షించాడు. ఆ రాత్రే గ్రామాధికారి రామానందుని కలుసుకొని, పిల్లల్ని ఎందుకు కొట్టావు అని అడిగాడు. వాళ్ళు అల్లరి చేశారు, కొట్టాను అన్నాడు రామానందుడు. అల్లరి పిల్లలు చేయకపోతే నువ్వు నేను చేస్తామా అన్నాడు గ్రామాధికారి కోపంగా. రామానందుడికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. గ్రామాధికారి, చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి. వాళ్ళని ఇంకెప్పుడు కొట్టకుండా చదువు చెప్పు అన్నాడు. ఆ తర్వాత రామానందుడు పిల్లల్ని కసురుకోకుండా కొట్టకుండా మంచిగా ఉండాలని ప్రయత్నించాడు. అందువల్ల ఏ ఒక్కరికి అక్షరం ముక్క వంటపట్టలేదు. కొన్నాళ్ళ తర్వాత గ్రామాధికారి మళ్ళీ రామానందుడిని కలుసుకొని, పిల్లలెవరికి నీ వల్ల ఏ చదువు రావటం లేదని గ్రామంలో అంతా అంటున్నారు అన్నాడు. పిల్లలెవరికి చదువు రాకపోవడానికి నేనే కారణం కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నాడు రామానందుడు. అయితే ఏం చేయమంటావు అని అడిగాడు గ్రామాధికారి. గ్రామంలోని పిల్లలందరినీ, పెద్దలందరినీ ఒకచోట చేర్చండి. వాళ్ళ పిల్లలకు బాగా చదువు రావటానికి ఇంట్లో ఏం చేయాలో నేను వివరించి చెబుతాను అన్నాడు రామానందుడు. రామానందుడు కోరినట్టే పెద్దల సమావేశం ఏర్పాటైంది. పిల్లలను క్రమశిక్షణలో ఎలా పెంచాలో రామానందుడు వాళ్ళకు చెప్పాడు. ఇంటి వద్ద ఎలా చదివించాలో, అవసరమైతే వాళ్ళని ఎలా శిక్షించి భయపెట్టాలో కూడా వివరించాడు. పిల్లల చదువు బుద్ధిగా చూసుకోవడం అంతా తల్లిదండ్రులు చూసుకుంటే ఇంకా బడి ఎందుకు, గురువు ఎందుకు అన్నాడు గ్రామాధికారి. అక్కడ చేరిన చాలామంది పెద్దలకు కూడా ఇదే సందేశం కలిగింది. రామానందుడు ఎంత వివరించినా వాళ్ళు ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగసాగారు. రామానందుడు చేసేదేదీ లేక, నేనెంత చెప్పినా మీకు అర్థం కావటం లేదు అన్నాడు దిగులుగా. గ్రామాధికారి వెంటనే, పెద్దవాళ్ళం మాకే అర్థమయ్యేలా చెప్పలేని వాడివి పిల్లలకేం చదువు చెప్పగలం?
నువ్వు కొన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండవలసిందే అన్నాడు. ఆ పెద్దిల్లేమిటో చూడాలని రామానందుడికి కుతూహలంగానే ఉన్నది. అతడక్కడికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టగానే బయట నుంచి గ్రామాధికారి తలుపుకు గొల్లెం పెట్టాడు. లోపల కొందరు మనుషులున్నారు. వాళ్ళలో ఒకడు రామానందుని చూసి, మనకు ఈరోజు మరికొత్త స్నేహితుడు వచ్చాడు అంటూ పెద్దగా అరిచాడు. మీరెవరు అని అడిగాడు రామానందుడు వాళ్ళను. ఈ ఊళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పాలని వచ్చి భంగపడిన వాళ్ళం. ఈ కారాగారానికి రోజు కొందరు పిల్లలు వచ్చి గురువులంటే ఎలా ఉండాలో మనకు పాఠాలు చెప్తారు. వాళ్ళ వెంట మెరికల్లాంటి నలుగురు వస్తాదులు ఉంటారు అన్నాడు వాళ్ళలో ఒకడు. గురువుగారి మాట విననందుకు తనకు తగిన శిక్ష పడిందనుకున్నాడు రామానందుడు. ఇప్పుడంతా కలిసి బయటపడే మార్గం చూడాలి. మొత్తం 10 మంది ఉన్నారక్కడ. మర్నాడు అక్కడికి గురువులందరికీ పాఠాలు చెప్పడానికి పిల్లలు వచ్చారు. రామానందుడు వాళ్ళతో, మీరంతా ఎంతో అదృష్టవంతులు. ఏ శ్రమ లేకుండా 1 గంటలో సకల శాస్త్రాలు నేర్చుకునే అవకాశం ఉన్నది అన్నాడు. ఎలాగో చెప్పండి అన్నాడు ఒక పిల్లవాడు. ఇంతమంది గురువులం ఏకకంఠంగా సరస్వతి నామస్తోత్రం చేస్తే దేవి ప్రసన్నురాలై చుట్టుపక్కల ఉన్న జనానికి విద్యాదానం చేస్తుంది అన్నాడు రామానందుడు. పిల్లలంతా వెళ్ళి ఈ సంగతి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. కొద్దిసేపట్లో పెద్దింటి ప్రాంతం అంతా జనంతో కిటకిటలాడిపోయింది. రామానందుడు పెద్దగా గొంతెత్తి, ఎక్కడ మూర్ఖత్వం ఉన్నదో అక్కడ సరస్వతి ఉండదు. మేం 11 మందిమి సరస్వతి నామస్తోత్రం చేస్తూ నడక ప్రారంభిస్తాం. సరస్వతి కటాక్షం కావాలనుకున్న వాళ్ళు మా వెనుకనే బయలుదేరండి అన్నాడు. రామానందుడితో పాటు గురువులందరూ ఊరి పొలిమేరకేసి నడుస్తూ పెద్దగా సరస్వతి నామస్తోత్రం ప్రారంభించారు. వాళ్ళ వెనుక మూర్ఖపురం ప్రజలు ఊరి పొలిమేరలు దాటగానే రామానందుడు వాళ్ళతో, సరస్వతీదేవి మమ్మల్ని వేగంగా పరుగు తీయమని, మిమ్మల్ని పొలిమేర దగ్గరే ఆగిపోమ్మంటున్నది అని మిగతా వాళ్ళతో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత రామానందుడు తన విద్యను ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాడు. అతడు రాజుకు మూర్ఖపురం ప్రజలతో తనకు కలిగిన అనుభవం చెప్పి ఆ ఊరి వాళ్లకు బలవంతంగా చదువు చెప్పించే ఏర్పాట్లు చేయించాడు.